ఎందుకంటే ఇప్పుడు టైం లేదు, నెల లోపల అయిపోగొట్టాల అన్ని. ఒక పక్క వాళ్ళు, ఒక పక్క మేము ఏం చేసిన పార్టీ కోసమే, వాళ్ళు చేసిన పార్టీ కోసమే కలిసి తిరిగినాము. ఇప్పుడు కలిసి తిరిగినట్లే, ఇప్పుడు మేము విడిపోలేదు, కలిసి తిరిగినట్లే లెక్క. ఏమంటే కార్యక్రమం తొందరగా కావాలని అన్ని కవర్ చేయాలి కదా, ప్రతి ఒక్కటి కవర్ చేయాలని ఉద్దేశం. 42 పల్లెటూరులో ఈ 84 ఎప్పుడు తిరగల, అందుకే మేము డివైడ్ అయినాం. అట్లా ఇట్లా టోటల్ గా 256 బూతులు మాకి. మీరు కొంతమంది ఆ బూతులకు తిరగండి, కేఎస్ఎస్ చేయండి, మీ బ్యాచ్ ఈ బూతులు తిరగండి అని చెప్పి చేసినారు. కాబట్టి ఎవరికి తగ్గట్టు వాళ్ళకి ఇచ్చిన బూతుల్లో కేఎస్ఎస్ కంప్లీట్ చేయాలని మాకు ఆదేశాలు ఉన్నాయి పైన. దానికి అనుగుణంగా లిస్ట్ కూడా చూసుకోవాలి. అన్ని జరుగుతున్నాయి. అందరం తెలుగుదేశం పార్టీ, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు లోకేష్ గారు ఆధ్వర్యంలోనే ఈ సుపరిపాలన తొలగించే కార్యక్రమం జరుగుతా ఉంది. కాబట్టి ఆదోని టౌన్ లో, పల్లెల్లో 3-4 బ్యాచ్లు అయ్యి కేసెస్ పూర్తి చేయాలని, మాకు ఈ నెల ఆఖరి లోపల కేసెస్ పూర్తి చేయాలనేది ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి అందరం ఒకే గుంపుగా తిరిగితే బూతుల్లో కేసెస్ కావాలనే ఉద్దేశంతో ఈ విధంగా గ్రూపుల వైజ్ తిరుగుతున్నాం తప్ప మా మధ్య ఎలాంటివి లేవు. అందరం కలిసి కట్టుగానే తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తున్నాం. చెప్పినారు కదా, ఏమి అప్లై చేపి నేను చెక్ ఒక ఈయనకన్నా ఇక మన బుద్ధారెడ్డి ఉంటారు, ఎవరినైనా ఒకసారి నెక్స్ట్ ఓపెన్ అయిన తర్వాత అంటారు కదా. తొలి అడుగులో భాగంగా 3వ వార్డు అయినటువంటి ఇక్కడ ఉండేటువంటి మన అన్న ప్రకృతిన్ అన్న, అలాగే మన అబ్బాయి మన్సూరు, వారి అబ్బాయి మన్సూరు మనకి ఇక్కడికి ఘన స్వాగతం పలికినారు సుపరిపాలనలో భాగంగా తొలి అడుగుకి. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు కూడా కొన్ని సమస్యలు చెప్పినారు. కొంతమంది సిమెంట్ రోడ్ లేదనేది, తర్వాత కొన్ని బోర్లు కూడా నీళ్ళు రావడం లేదని చెప్పినారు. వాటితో పాటు మేము కూడా ప్రతి ఇంటికి పోయిన తర్వాత కొంతమంది ఏమన్నారు, మాకు 60 ఏళ్ళు నిండితే కూడా ఇంతవరకు పెన్షన్లు రావడం లేదు, కొంతమంది వీడియోకి కూడా రావడం లేదని కూడా వాళ్ళ సమస్యలు చెప్పినారు. అలాగే ఇప్పటి వరకు మన చంద్రబాబు గారు చెప్పినటువంటి సూపర్ 6 లో భాగంగా పెన్షన్లు అయితేనేమి, తర్వాత గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, అలాగే తల్లికి వందనం అయితేనేమి, ఇవన్నీ కూడా అమలు చేసుకుంటూ వచ్చినాడు. ఇంకా ముందు కూడా ఉచిత బస్సు, అలాగే మొన్న కూడా డిఎస్ ఎగ్జామ్స్ రాసినారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు అయితేనేమి, అలాగే ఒంటరి మహిళలకు కూడా వాళ్ళకు కూడా ఇవన్నీ పెన్షన్లు, తర్వాత ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేసేదానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. రేపు రాబోయే నెల ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ప్రయాణాలకి ఆడవాళ్ళకి ఇక్కడ నుండి జిల్లా వైజ్ ఎక్కడైనా తిరగచ్చు అనే దాని మీద అది కూడా అమల్లోకి వస్తుంది. అలాగే ఇవి కాక అభివృద్ధి విషయంలోనైతేనేమి, మిగతా విషయాల్లో అయితేనేమి చంద్రబాబు గారు దృష్టి సారించి ముందుకి మన ఆంధ్రప్రదేశాన్ని ముందుకు నడుపుతున్నారు. కాబట్టి అటువంటి ఆయనకి మనం అన్నారు వెన్నదున్నగా ఉండాలి. అలాగే మీ వ్యక్తిగత సమస్యలు కానీ, ఏదైనా ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలు రాకపోయినా కూడా ఒకసారి ఈ ఊరు ఇక్కడ ఉండే మన నాయకులు కానీ మీరు చెప్తే వాటిని కూడా అమలు చేపిస్తాము. అలాగే అభివృద్ధి విషయంలో కూడా ఏమన్నా ఉంటే కూడా వాటిని కూడా చెప్తే రాబోయేది నెక్స్ట్ మనదే గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు ఉండేది నెక్స్ట్ మున్సిపాలిటీ కూడా మనం కైవసం చేసుకుని వాటి ద్వారా కూడా అభివృద్ధి చేసేదానికి ముందుకు పోతామని మీ అందరి ముందున మనవి చేసుకుంటున్నాను. నా పేరు భాస్కర్ రెడ్డి, తెలుగుదేశం. మీకు పెన్షన్ వస్తుందా? మీ ఇంట్లో చదివే పిల్లలకి అమ్మకి వందనం వస్తుందా? ఏమంటామంటే ఇంకా ఈ 15వ తారీఖు వరకు ఉంది. రేపే అసలు ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఎక్కించుకుని దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే సచివాలయానికి పోయి ఇది చేసుకుంటే ఇస్తే సవరణ చేసుకుంటే మనం ఇస్తే రేపు నెక్స్ట్ దాంట్లో పడుతుంది. చాలా మందికి అంటే ఒక 5% వరకు పడలేదు. వాళ్ళంతా ఇప్పుడు సవరణ చేసుకుని చేస్తున్నారు. నువ్వు కూడా ఎందుకు లేట్ చేస్తావు? చేపించుకో. డబ్బులు ఇచ్చేవాడు రెడీ ఉన్నాడు, పోయి ఎక్కించుకునే
సరిపాలన మీరంతా ఆశీర్వాదం చేయాలి ఆయనకి. చెప్పు పెద్ద ఆయనకి. మీ కుటుంబ సమస్య ఏమన్నా ఉంటే కూడా అంటే మీకు ప్రభుత్వ పరంగా ఏంటంటే అందరికీ చెప్పకున్నట్లు ఇట్లాంటివి రాలేదని అదైనా చెప్పు, లేక మీ ఏరియాలో ఉండే ఏమన్నా అమ్మఒడి పిల్లలు ఎవరు చిన్న పిల్లలు ఇంకా స్కూల్లో మాట్లాడుకుంటారు. అకౌంట్ లో పడతాయి సబ్సిడీ, 3 సిలిండర్లకి డబ్బులు తీసుకుని అకౌంట్ లో చెక్ చేసుకోండి ఒకసారి. ఏ గ్యాస్ ఉంది ఆ గ్యాస్ బుక్ చేస్తే చూసి చెప్తారు మీకు పడిందా లేదా అని. స్టార్టింగ్ మొత్తం సాలే వల్ల ఇది మొత్తం 40%. 40% వాళ్ళే ఉన్నారు. సాలే వాళ్ళంటే 14 సార్లు అంటారు. రాకపోకుండేదాన్ని కారణం ఏది? మీకు 60 ఏళ్ళు నిండినాయా? సచివాలయం దగ్గర ఉంటుంది కదా, రేపు ఓపెన్ అయితే ఓపెన్ అయితే అప్పుడు వీధి డాక్టర్ కూడా వచ్చేటట్లు ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీరు అప్లై చేసుకుంటే మన ఇంటి నుంచి రాదు, మనం ఆఫీస్ లేవాలా. ఇప్పుడు ఇంటి రెండోది మీకు ఏమన్నా ఇండ్లు లేకపోయినా అట్లాంటివి ఏమన్నా ఉంటే ఒకవేళ జాగా లేకపోతే కూడా మన టౌన్ లోనే 2 సెంట్లు ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించారు. దానికి కూడా అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చినప్పుడు మీకు అందరికి అప్లై కన్నా పైలే जगह है तो लोन का अप्लाई कर सकते हैं. 60 साल रहना 60 है तो ले 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 60 साल को हो तो मैंने 60 रहना वहाँ वो गवर्नमेंट के रिक्वायरमेंट के लिए तू बोलेगा. हाँ 60 निकालो నంబర్షిప్ చేయించాడు ఫ్యామిలీకి వాటిలో అది కార్డు లో రాలేదంటారు. వీటికి వచ్చిండే కదా మరి అది చేసింది. అది నా ఫోన్ పోయింది పాతది కదా. ఈ నంబర్ కొడితే కూడా నీకు కొత్త నంబర్ వచ్చేస్తుంది, కొత్త నంబర్ వస్తుంది. सर मेरे एक भी दिए नहीं कहाँ गए वो चक्कर ना पड़ता हो चक्कर को वो बॉक्स देखो है घर में रख लिया भेजना అది కూడా వస్తుంది. ఇచ్చింది వేరే వాళ్ళకి ఏం కాదు. ఆ తర్వాత ఇప్పుడు మరి తర్వాత మన బాబు గారు వచ్చిన తర్వాత మరి ఇల్లు కట్టిస్తారు. అప్పుడు మీకు ఇల్లు కోసం వస్తుంది. ఆమె దగ్గర రికవరీ చేస్తారు, డబ్బులు వదలరు. ఎందుకంటే కేసు బుక్ చేసినారు కాబట్టి ఆమె దగ్గర రికవరీ చేసి మీ డబ్బులు మీకు ఖచ్చితంగా వస్తాయి. ఇదొకటి ఆర్పిహెచ్ అంటే ఇది బ్యాంక్ నుంచి వచ్చేది కాబట్టి బ్యాంక్ నుంచి తీసుకుపోయి వేరే మనం కట్టించుడు మొత్తం
డబ్బులు రికవర్ చేసి మీ అకౌంట్ లో ఖచ్చితంగా పడుతుంది. ఎంక్వైరీ జరుగుతా ఉంది, ఖచ్చితంగా జరుగుతుంది. సచివాలయంలో పోయి దాన్ని వచ్చేసి అక్కడ మళ్ళీ పోయి ఇప్పుడు 273 పెన్షన్లు పెన్షన్లు భర్తలు చనిపోయిన తర్వాత భార్యలకు ఎక్కినాయి. అవి శాంక్షన్ అయినాయి. లిస్ట్ తీసుకొని చూద్దాం అది ఉందా లేదా అని. సీఎం రిలీఫ్ ఫండ్ కింద నా కొడుకుని పెట్టింది ఎగ్జామ్ తో వస్తాయిలే, అవే ఫస్ట్ వస్తాయి, సెకండ్